ఏపీ తెలంగాణలో వర్షాలకు వరదలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వరద బీభత్సం కనిపిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరో 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. ఏపీలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. గుండపోతను మించిన వర్షాలతో 2 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. పొంగి పొర్లుతున్న బుడమేరు విజయవాడను మళ్లీ వణికిస్తోంది. విజయవాడ బస్సు డిపో జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ వర్క్ షాప్ ఏరియా నీట మునిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం లంకపల్లి దగ్గర బుడమేరు వాగు పొంగింది. వంతెనపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉంగుటూరు, ఉయ్యూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుడమేరుకు వరద పెరుగుతుండటంతో విజయవాడ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మధురానగర్, ముత్యాలంపాడు, న్యూ రాజరాజేశ్వరిపేటలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల మధ్య నుంచే వరద భారీగా ప్రవహిస్తోంది. అయితే జగ్గయ్యపేట పరిధిలోని సత్యనారాయణపురం 2 రోజులుగా వరదలోనే కొట్టిమిట్టాడుతోంది. జగ్గయ్యపేట చెరువు వరద ఉధృతితో ముక్త్యాల రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 10 అడుగుల మేర కొట్టుకుపోవడంతో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ దెబ్బతింది. రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోనూ ఎడతెరపలేని వర్షాలతో వైరా కట్టలేరు, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. కూడలి దగ్గర కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ, చందర్లపాడు మార్గాల్లోనూ 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అయితే ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని సిరసవాడ, కల్వకుర్తి గ్రామాల మధ్య దుందుబి వాగు పొంగి ప్రవహిస్తోంది. నడిగడ్డ శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో తెలకపల్లి, కల్వకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని NH44 పూర్తిగా నీట మునిగింది. కోమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపై వరద చేరింది. మహబూబ్ నగర్ NH44 వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో సరళ నగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆత్మకూరు, వనపర్తి వెళ్లే రహదారి వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో 2వ రోజు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నారాయణపేట జిల్లాలో కురిసిన వర్షాలతో మక్తల మండలం సంగంబండ రిజర్వాయర్ కు భారీగా వరద చేరింది. డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీలుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎడతెగని వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా పొల్కంపల్లి గ్రామ శివారులోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు అవతలికి వెళ్లిన 8 మంది గొర్రెల కాపరులు వరదల్లో చిక్కుకొని రాత్రంతా అక్కడే బస చేశారు. అప్రమత్తమైన అధికారులు SDRF టీం సాయంతో కాపర్లతో పాటు గొర్రెలను కూడా రక్షించారు. ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు దాటి ప్రవహిస్తోంది. మరోవైపు మున్నేరు దగ్గర 11 అడుగులు దాటి ప్రవాహం ఉంది. 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లాకు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ప్రకటించింది. ఖమ్మం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 9 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మకు వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేశారు. డ్యాం నిండుకుండలా మారడంతో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 2.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో క్రాస్ గేట్లు ఎత్తివేశారు. అటు జూరాల, శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.